ఫ్రెండ్స్ హలో నా యూట్యూబ్ దోస్తులు అందరు ఎట్లున్నారు బాగున్నారా? మా బాబాయ్తో ఒక్కసారి చూడండి. నేను అవతల బీరకాయ పెసరపప్పు టమాటా ఉల్లిగడ్డ కలిపి పప్పు చేద్దాం రా అని నేను పప్పుకు పెట్టిన. కానీ మా బాబు చూడండి ఒక్కసారి, ఆయనకు ఆనియన్ రైస్ కావాలంట. ఆనియన్ రైస్ చేసుకుంటున్నారు. అసలు ఏ ఇంట్లో ఉన్నది మేము ముగ్గురమే కదా, ఏ 10 మంది మేము కదా వండేది. ఇప్పుడు మా ఇద్దరి కోసం వండుకున్నట్టుంది. ఆయన ఇష్టం ఉన్న రైస్ చేసుకొని ఇట్లా తింటుంటాడు. మీ ఇంట్లో నాకు ఇట్లనే తింటారా? స్టవ్ అంతా ఒకటి అవుతుంది ఈయన చేస్తే. ఇప్పటి వరకు స్టవ్ గట్ట అంతా నీట్గా పొద్దున్న మంచిగా తుడుచుకొని పోయినా. ఇప్పుడు ఒక్కసారి చూడండి అసలు వంట బండ ఎంత చండాలంగా చేసిందంటే, కాయలు ఉట్టి బీరకాయ వేసి ఉల్లిగడ్డలు కోసి ఇవన్నీ వేసిండు. నేను కోసిన కానీ నీలాగా ఇట్లా అంటే ప్రచారం లాగా చెయ్యలేదు నేను అసలు. నేను చేసిన తిండి బాగానే ఉంటుంది కానీ నా కొడుకు ఏమో మళ్ళా ఎందుకు నచ్చుతలేదు ఈ మధ్య. ఇంట్లో తింటా టైం ఏమవుతుంది 10 బాగా అవుతుంది. 10 బాగా కూడా ఇట్లాంటి రైస్లు వేసుకొని తినే పిల్లగాని ఈ పిల్లగానే చూస్తున్నా నేను. అవును ఫ్రెండ్స్, నాకు ఇష్టం. నాకు చేసుకొని తినడం ఇష్టం అంటే చేస్తున్నా. అడగండి కామెంట్లో. మీరు కూడా చిన్నగా ఉన్నప్పుడు గిట్లనే చేసిండ్రో ఏమో, నాకైతే అర్థం కాలేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా మమ్మీ ఏది వండితే అది తింటుంటే మేము, కానీ ఈ రైస్ ఆ రైస్ అని ఎప్పుడు మేము అడగలేదు. ఏది పెట్టినా తిన్నాం మేమైతే. ఇప్పటి పిల్లలక రుచులు కోరుతారు అన్న అడ్డమైన తిండికి రుచులు కోరుతారు. ఇంట్లో మంచి పౌష్టికాహారం పెడితే మాత్రం తినాలి. ఇలా పక్కన మాడిపోతుంది. మా బాబు పక్కన మాడు వాసన వస్తుంది. ఆయన కూడా చూసుకోలేదు. ఆయన వండుకొని తింటే తిన్నానా లేదా అన్నట్టు ఉంది కూడా. ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో. అది కూడా రాత్రి 10. మేము వచ్చేది 9 గంటలకు. 9 గంటలకు వచ్చిన ఓపిక నాకు అసలు ఉండదు. కానీ ఈయన ఫస్ట్ దీంట్లో వేసుకుంటాను. దీంట్లో ఆనియన్స్ వేయించిండు. మళ్ళీ తర్వాత దాంట్లో ఇన్ని గిన్నెలు చేస్తాడు నాకు. ఆడు తోమే టైం వస్తే తోమేటప్పుడు తెలుస్తుంది గిన్నెలు. అప్పటి వరకు తెలియదు గిన్నెల పరిస్థితి ఏందో. జరుగు. ఎంత బాగుంటుంది పెసరపప్పు టమాటా బీరకాయ పచ్చిమిర్చి పోపులో కొంచెమే ఇంకో వేసిన సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ తింటుంటే. ఓకేనా బాయ్, మీతో షేర్ చేసుకుంటామని బాయ్.